వెల్కమ్ టు జిల్. మనసుకు ఉల్లాసం హరివిల్లు, పిల్లలకి సంతోషం జిరుజల్లు, మనందరినీ థ్రిల్ చేసేందుకు వచ్చిందే జిల్. మరి సంధ్య వచ్చిందంటే డిఫరెంట్ ఐటమ్ తో రెడీగా ఉంటుంది కదా. మరి ఈ రోజు వచ్చేసి సంధ్య స్పెషల్ అండి, స్పెషల్ అదే పైనాపిల్ బిస్కెట్ గ్యాతో. ప్రాసెస్ లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకున్నాను, పక్కకు పెట్టేసుకుందాం. పైనాపిల్ స్ట్యూ తయారు చేసుకుంటాను. పాన్ పెట్టుకున్నాను, అది కాగిపోతుంది, చిన్నగా పెట్టాను. నేను ఏం చేస్తున్నా అంటే పైనాపిల్ పీసెస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి. నేను దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను. ఈ మధ్యలో భాగం కొంచెం డిఫరెంట్ గా పక్కకు పెట్టేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను, పైనాపిల్ ముక్కల్ని. ఎందుకంటే పైనాపిల్ బిస్కెట్ గ్యాతో పేరు చాలా స్పెషల్ గా డిఫరెంట్ గా ఉంది కదా. మరి మన జిల్ ఏమనుకుంటున్నారు మీరు? స్పెషల్ డిఫరెంట్ చాలా కొత్త వెరైటీస్ ఈజీగా చేసుకోవచ్చు, అది మాత్రం నోట్ చేసుకోండి మీరందరూ. నెక్స్ట్ ఇంకో పీస్ కూడా తీసుకుంటున్నాను. ఈ మధ్యలో భాగాన్ని మాత్రమే తీసేస్తున్నాను నేను. ఈ విధంగా అన్ని పీసెస్ ని కట్ చేసుకున్నాను. సో టకా అవ్వాలంటే ఇలా ఫాస్ట్ గా వేసుకోండి. ఎవ్రీథింగ్ మనకి చిన్న చిన్న ముక్కలు అయిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను స్టవ్ మీద పెనం పెట్టాను కదా పైనాపిల్ స్ట్యూ కోసం, ఈ ముక్కల్ని దీంట్లో వేస్తున్నాను. ఆల్రెడీ పెనం కాలిపోయింది. ముక్కలు వేసేసుకున్నాను. దీంతో కలుపుకుందాం. స్ట్యూ తయారు చేస్తున్నాం. మనం స్ట్యూలో ఎప్పుడు ఎక్కువగా పంచదార వేసేసి స్ట్యూ చేసుకుంటాం. ముక్కల్ని కొంచెం దూరగా వేయిస్తున్నాను. పైనాపిల్ని పంచదార వేస్తున్నాను పైనాపిల్ ముక్కల మీద. పైనాపిల్ స్ట్యూ కోసం మొత్తం వేసేసాను. ఇలా కలిపేసేసుకొని పైనాపిల్ ముక్కని పంచదారని మనకు పైనాపిల్ స్ట్యూ తయారవుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. కొంచెం నీళ్ళు వేసేసుకున్నాను పైనాపిల్ స్ట్యూ కోసం. పైనాపిల్ బిస్కెట్ గ్యాతోలో మనం పైనాపిల్ స్ట్యూ చేసుకుంటున్నాం. గ్యాతో అంటే ఫ్రెంచ్ లో కేక్. సో మనం పైనాపిల్ బిస్కెట్ కేక్ ని తయారు చేసుకుంటున్నాం. కొత్త వంటలు నేర్చుకుంటున్నాము, కొత్త పదార్థాల పేర్లు తెలుసుకుంటున్నాం, కొత్త వర్డ్స్ కి మీనింగ్ కూడా తెలుసుకుంటున్నాం మనము. ఓకే, పైనాపిల్ స్ట్యూ రెడీ అయింది. ఇప్పుడు ఈ వేడి మిశ్రమాన్ని పైనాపిల్ స్ట్యూని నేను గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి చల్లదనం కోసం. కొంచెం ఆ పంచదారలో బాగా ఉడికాయండి పైనాపిల్ ముక్కలు. ఇలా కూడా తినేయాలనుంది, ఎందుకంటే పైనాపిల్ కదా మనకి ఇక్కడ ఉంది. దాని మీద కొంచెం డైరెక్ట్ గా మనం పంచదార వేసుకుంటాం, బట్ ఇక్కడ స్ట్యూ చేసుకున్నాం. ఇలా కూడా తినేసేయచ్చు, బట్ నేను దీన్ని ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. వావ్, నేను ఫ్రిడ్జ్ లో పైనాపిల్ స్ట్యూని పెట్టాను. విపింగ్ క్రీమ్ తెచ్చాను, ఎందుకంటే విప్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు మనము బ్లెండింగ్ జార్ లోకి తీసుకుందాం. విపింగ్ క్రీమ్ ని మొత్తం వేసేస్తున్నాను ఈ బ్లెండింగ్ జార్ లోకి. ఓకే, మొత్తం వేసేసి ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేసుకుందాం. విప్ క్రీమ్ అయిపోయింది మనకి ఫైనలీ. ఈ విప్ క్రీమ్ ఇప్పుడు నేను పైపింగ్ బ్యాగ్ లోకి వేస్తున్నాను. చూడండి ఎంత ఫటాఫట్ అయిపోతుంది, టైం తక్కువ పడుతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు, అన్ని అందుబాటులో ఉంటాయి, ప్రతి ఒక్కరూ తినొచ్చు. ఎవ్రీథింగ్ స్పెషల్. ఈ విధంగా ఒక గ్లాస్ లో పెట్టేసుకొని ఈ విప్ క్రీమ్ ని నేను పైపింగ్ బ్యాగ్ లోకి ఫిల్అప్ చేస్తున్నా. కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయి అసలు, ఎందుకంటే పని ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా పైపింగ్ బ్యాగ్ లోకి విప్ క్రీమ్ వేసాను. బ్లెండ్ చేసిన విప్ క్రీమ్ ని ఇలా రెడీ చేసేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇందాక ఫ్రిడ్జ్ లో పైనాపిల్ స్ట్యూ తయారు చేసుకున్నారు కదా, అది తెస్తాను, ఒక్క నిమిషం. పైనాపిల్ స్ట్యూ తెచ్చుకున్నాను, చల్లగా అయింది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ని దీంట్లో కలుపుతున్నాను. పైనాపిల్ స్ట్యూలో ఫ్రెష్ క్రీమ్ వేసేసాను. వావ్, పైనాపిల్ స్ట్యూ ఫ్రెష్ క్రీమ్ రెండింటిని కలిపేద్దాం మనం. సో
ఈ విధంగా పక్కకు చేసి పెట్టేసుకున్నాం కదా. మరి పైనాపిల్ బిస్కెట్ గాతోలో అంతా రెడీ చేసి పెట్టుకున్నాను, సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కటి. బట్ మనం అసెంబ్లీ చేసుకోవాలి కదా, అసెంబ్లీ కూడా రెడీ అయిపోయింది. సంధ్య ఒక బౌల్ తీసుకుంటున్నాను, ఇలా పక్కకు పెట్టేసి బిస్కెట్స్ ని తీసుకున్నాను, ఈ విధంగా పెడుతున్నాను బౌల్లోకి. ఇంకో బిస్కెట్ ముక్కను కూడా ఇలా ముక్కలు చేస్తున్నాను. చూసారా మన కేక్ ఎండింగ్ సెక్షన్కి వచ్చేసింది. ఈ విధంగా అమర్చుకుందాం, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా నీట్గా పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం కేక్ కదా, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. విధంగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్ట్యూ చేసుకున్నాం కదా పైనాపిల్ ముక్కలతో, దాంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు బిస్కెట్స్ మీద వేస్తున్నా. బిస్కెట్స్ మీద ఈ విధమైన ముక్కలతో స్ట్యూ. వావ్, చూడండి కేక్ స్టెప్ బై స్టెప్ రెడీ అయిపోతుంది. ఎందుకు నేను బిస్కెట్స్ మీద పైనాపిల్ స్ట్యూ వేసాను అంటే ఆ బిస్కెట్స్ అనేవి ఆ స్ట్యూ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి కొంచెం మెత్తగా అయిపోతాయి. విప్ క్రీమ్ ని పెడుతున్నాను ఈ పైనాపిల్ స్ట్యూ మీద. వావ్, ఇలా ఫస్ట్ చుట్టూతా వేసుకుంటున్నాను. చూడండి పైపింగ్ బ్యాగ్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో, అంతా ఫిల్అప్ చేయడానికి ఈజీగా ఉంది. ఈ విధంగా మొత్తం వేసేసుకుంటున్నాను నేను. ఓకే, ఇలా వేసేసుకున్నాను. వావ్, ఇలాగే తినేసేయచ్చు. బట్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ విప్ క్రీమ్ మీద చాక్లెట్ బిస్కెట్ ని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బిస్కెట్స్ ని అమరుస్తున్నాను. వావ్, కింద వీట్ బిస్కెట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి బిస్కెట్స్. చూడండి ఈ విధంగా అమర్చుకున్నాను. మళ్ళీ ఈ బిస్కెట్ కూడా మెత్తగా అవ్వాలి కదా, కాబట్టి నేను పైనాపిల్ స్ట్యూని మళ్ళీ వేస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీ చేస్తున్నా, మనకి ఒకదాని మీద ఒక్కొక్కటి లేయర్ వేస్తున్నాము. పైనాపిల్ ముక్కలు మాత్రమే వేస్తున్నాను ఎక్కువగా. ఈ విధంగా పైనాపిల్ ముక్కల్ని ఏదైతే మనం స్ట్యూ ప్రిపేర్ చేసుకున్నామో, ఎందుకంటే పైనాపిల్ బిస్కెట్ గాతో కాబట్టి పైనాపిల్ ఉంది, బిస్కెట్స్ ఉన్నాయి, గాతో అంటే కేక్ కూడా రెడీ అవబోతుంది. ఈ విధంగా పైనాపిల్ ముక్కల్ని బిస్కెట్స్ మీద పెడుతున్నాను. బిస్కెట్స్ కూడా ఇదంతా పీల్ చేసుకుంటుంది. పైనాపిల్ బిస్కెట్స్ మనకి రోజు ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. పైనాపిల్ స్ట్యూని బిస్కెట్స్ మీద, చాకో బిస్కెట్స్ మీద వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ పైపింగ్ బ్యాగ్ లో ఉన్న విప్ క్రీమ్ ని ఈ పైనాపిల్ స్ట్యూ మీద వేస్తున్నా. వావ్, చూడండి సో ఇలా వేసేసుకొని ఇప్పుడు నైఫ్తో నేను నీట్గా అనుకుంటున్నాను. మన పైనాపిల్ బిస్కెట్ గాతలో మొత్తం ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి బౌల్లో పైనాపిల్ స్ట్యూ, అలాగే బిస్కెట్, ఆ తర్వాత క్రీమ్, ఈ విధంగా మొత్తం అమర్చేసాను, అసెంబ్లీ చేసేసుకున్నాను. గార్నిష్ చేయడం మాత్రమే లేట్, గార్నిష్ కూడా చేసేస్తున్నాను. పైనాపిల్ ముక్కలతోనే చేస్తుంది సంధ్య. ఇలా పైనాపిల్ ముక్కని పైనాపిల్ బిస్కెట్ గాతో మీద గార్నిష్ కోసం వాడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కని ఇలా నీట్ గా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చెర్రీని కూడా పెడుతుంది. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది. రెగ్యులర్ కేక్స్ తో కంటే ఇది ఇలా చేసుకుంటే అన్ని అందుబాటులో ఉండే వాటితో ఎంత బాగుంటుంది. చాలా కలర్ఫుల్ గా క్రీమ్ కనిపిస్తుంది మనకి. వావ్, సో మన పైనాపిల్ గాతో రెడీ అయింది. పుదీనా ఆకు కూడా పెడుతున్నాను. ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే చూడటానికి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా. గార్నిష్ చేసుకున్నాను పుదీనా ఆకులతో, చెర్రీతో, పైనాపిల్ ముక్కలతో. మన పైనాపిల్ బిస్కెట్ గాతో రెడీ అయింది. బట్ జిల్ చల్లని కూల్ లో చల్లదనం కావాలి కదా, ఫ్రిడ్జ్ లో పెడుతుంది సంధ్య ఇప్పుడు. సో పైనాపిల్ బిస్కెట్ గాతో కేక్ రెడీ రెడీ రెడీ. ఫైనల్లీ పైనాపిల్ బిస్కెట్ గాతో ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా చల్లగా అవడం కోసం. చల్లగా అయిపోయి ఉంటుంది ఇప్పటికి. మన పైనాపిల్ బిస్కెట్ గాతో చల్లగా యమ్మీగా కనిపిస్తుంది చూడడానికి కూడా. ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా సూపర్ గా ఉంటది.
బాగుందంటే మనకు ఆ బిస్కెట్స్ కూడా క్రంచీగా లేవు, మెత్తగా అయిపోయాయి. ప్రతి ఒక్క బిస్కెట్ కూడా నోటికి తగులుతుంది. చాలా చాలా డెలిషియస్ గా సూపర్ గా ఉంది. టేస్ట్ వైజ్ కూడా కేక్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పైనాపిల్ బిస్కెట్ గాతో తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ లో పైనాపిల్ ముక్కలు, చక్కెర వేసి పైనాపిల్ స్ట్యూ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని బయటకు తీసి ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బిస్కెట్స్ వేసుకొని అందులో పైనాపిల్ స్ట్యూ, విప్ క్రీమ్ లేయర్లుగా వేసుకొని చాక్లెట్ బిస్కెట్ ని పెట్టుకోవాలి. వీటిపై మరలా పైనాపిల్ స్ట్యూ, విప్ క్రీమ్ వేసి పైనాపిల్ ముక్కలు, చెర్రీ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే పైనాపిల్ బిస్కెట్ గాతో రెడీ. మరి ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.